హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ పాలిటీ డే సెవెన్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి గవర్నర్ నియామకం ఆర్టికల్ 153, 162 ప్రకారం పనిచేస్తారు. అలాగే కిందకు వస్తే అర్హతలు, వాళ్ళు భారత పౌరులే ఉండాలి. వాళ్ళకి అధికారాలు వచ్చేసి ముఖ్యమంత్రి నియామకం, కార్యనిర్వహణాధికారాలు ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కిందకు వచ్చినట్లయితే ముఖ్యమంత్రి గవర్నర్ని నియమిస్తారు. శాసనసభల్లో మెజారిటీ ఉన్న పార్టీలకి నాయకుడు. అలాగే పదవీ కాలం వచ్చేసి శాసనసభ నమ్మకం ఉన్నంత కాలం. మూడోది వచ్చేసి మంత్రివర్గం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆర్టికల్ 163, 164 ప్రకారం పనిచేస్తారు. సీఎం నాయకత్వం వహిస్తారు. మంత్రులు గవర్నర్ ప్రెజర్ మీద ఉన్నట్టే, కానీ గవర్నర్ సీఎం సలహా మీద చర్యలు తీసుకోవాలి. మంత్రుల రకాలు: క్యాబినెట్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్. అలాగే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ముఖ్యమైన రిపీటెడ్ బిట్స్ ఫ్రెండ్స్ అప్లోడ్ చేసా. 8 బిట్స్ దాకా ఉన్నాయి. గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. గవర్నర్ పదవీకాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో ఆర్డినెన్స్ను జారీ చేసేది ఎవరు? గవర్నర్, ఆర్టికల్ 213 ప్రకారం. సీఎంను ఎవరు నియమిస్తారు? గవర్నర్. మంత్రివర్గం ఎవరికి బాధ్యత వహిస్తుంది? శాసనసభ్యుడికి. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా ఎవరు అనుమతి ఇస్తారు? అవసరం. గవర్నర్. అడ్వకేట్ జనరల్ను నియమించేది ఎవరు? గవర్నర్. రాష్ట్రంలో రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? చీఫ్ మినిస్టర్. ఇవన్నీ రిపీటెడ్ బిట్స్ ఫ్రెండ్స్. A2 TSPSCలో వచ్చినాయి, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చినాయి. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది స్టేట్ గవర్నమెంట్ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.